హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కళింగ యుద్ధం గురించి, కళింగ యుద్ధం జరగడానికి కారణాల గురించి, అలాగే కళింగ యుద్ధం జరిగిన తర్వాత పరిణామాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా మన వీడియోస్ చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. చాలా వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారే చాలా ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కళింగ యుద్ధం మౌర్య సామ్రాజ్యానికి కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. దీనికి అశోక చక్రవర్తి సారథ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి భారతదేశం యొక్క ఒడిశా రాష్ట్ర ప్రాంతంలో ఉండేది. భారత చరిత్రలో కళింగ యుద్ధం అతిపెద్ద, అతి ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. కళింగులు తీవ్రమైన ప్రతిఘటన చేసిన ఆఖరికి మౌర్యులే యుద్ధాన్ని గెలిచి కళింగ రాజ్యాన్ని ఆక్రమించారు. సాంస్కృతికంగా కళింగ రాజ్యాన్ని రాజు లేకుండా నిర్వహించే పద్ధతి ఉండడం వల్ల ప్రత్యేకించి రాజ్యానికి ఒక రాజంటూ ఎవరూ లేరు. అశోకుడు పట్టాభిషక్తుడైన తర్వాత చేసినటువంటి ఏకైక అతిపెద్ద యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసి తట్టుకోలేక బౌద్ధ మతంలోకి మారాడని లోక ప్రతీతి. కళింగ రాజ్యంపై మౌర్యులు దండెత్తడానికి కారణాలేంటని చూసినట్లయితే 2 కారణాలు ఉన్నాయి. రాజకీయపరమైన కారణం ఒకటైతే మరొకటి ఆర్థిక కారణం. కళింగ రాజ్యం ఎంతో సంపన్న దేశం. అంతేకాక అక్కడి ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన నైపుణ్యం గలవారు. పైగా అది ఎంతో ప్రశాంతమైన రాజ్యం. ఇక్కడి ప్రజలు మంచి కళా నైపుణ్యం కలవారు కాబట్టే ఈ ప్రాంతానికి ఉత్కళ అని పేరు వచ్చింది. ఈ ప్రాంతం మొత్తం మీద దేశానికి ఆగ్నేయంగా ప్రయాణించి అక్కడి దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగిన మొట్టమొదటి రాజ్యం కళింగ కావడం విశేషం. దాంతో ఈ రాజ్యానికి ముఖ్యమైన రేవు పట్టణాలు, బలమైన నౌకాదళం ఉండటం ఈ దండయాత్రకు ఒకానొక కారణం. వీరి సంస్కృతి కూడా ఎంతో విశాలమైంది. అలాగే వారు అందరికీ సమానమైన పౌర స్మృతిని పాటించేవారు. 321 BCలో సామ్రాజ్య పతనం జరిగేంత వరకు కళింగ రాజ్యాన్ని నందవంశం పరిపాలించేది. అశోకుని ముందు అతని ముత్తాత అయిన చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే అశోకుడు కొత్తగా స్వాతంత్రం పొందిన కళింగాన్ని పట్టాభిషక్తుడైన వెంటనే గెలవాలని ముందే నిర్ణయించుకున్నాడు. అతని రాజ్యంలో తన స్థానం సుస్థిరం కాగానే కళింగ రాజ్యం మీదకి దండెత్తాడు. ప్రస్తుత ఒడిశా తీర ప్రాంతాన్నే అప్పట్లో కళింగ రాజ్యంగా వ్యవహరించేవారు. అశోకుని పరిపాలనా కాలంలో 9వ ఏట ఈ యుద్ధం మొదలైంది. సుమారు 261 BCలో ఈ యుద్ధం జరిగింది. అతని తండ్రి చనిపోయిన తరువాత సింహాసనం కోసం జరిగిన రక్తసిక్తమైన యుద్ధం తర్వాత అతను చేసిన 2వ యుద్ధం ఇది. కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు అతను చేసిన ఈ యుద్ధంలో అతను ఘన విజయం సాధించాడు. కానీ ఈ యుద్ధంలో జరిగిన ప్రాణ ధన నష్టం చూసిన అశోకుడు ఇక తన జీవితకాలంలో రాజ్య ఆక్రమణల కోసం ఎటువంటి యుద్ధాలు చేయనని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధంలో జరిగిన హింస చూసిన అశోకుడు ఇంతటి వినాశనానికి తానే కారణమని భావించాడు. కళింగ ప్రాంతం మొత్తం దోపిడీకి గురై నాశనమైంది. అశోకుని అధికారుల లెక్క ప్రకారం కళింగుల వైపు 1,00,000 మంది ఈ యుద్ధంలో చనిపోయారు. అంతకు తక్కువ కాకుండానే అశోకుని వైపు కూడా జననష్టం జరిగింది. కానీ కొందరు ఒడిశా చరిత్రకారులు కళింగ ప్రాంతపు వాసులు మాత్రం అవి తప్పుడు లెక్కలని, అంత భారీ నష్టం జరగలేదని, ఈ లెక్కలన్నీ వారి అతిశయోక్తులని ఆరోపించారు. వారి ప్రకారం కళింగ సైన్యం తాము నష్టపోయిన దానికన్నా 2 రెట్లు ఎక్కువగా శత్రు సైన్యాన్ని నాశనం చేసింది. ఈ యుద్ధంలో కొన్ని వేల మంది స్త్రీ పురుషులు మరణించారన్నది మాత్రం చరిత్ర చెప్పే నిజం.
ఎడిక్ట్స్ ఆఫ్ అశోక అనే పుస్తకంలో కళింగ యుద్ధం దాని పరిణామాలపై అశోకుని ప్రతిస్పందన రాయబడింది. అప్పటికే అశోకుడు బౌద్ధ మతంలో ఉన్న ఆ మత నియమాలను పాటించడం లేదు. ఈ యుద్ధం కారణంగా అతనిలో రక్తపాతంపై విముఖత రావడంతో పూర్తి స్థాయిలో బౌద్ధునిగా మారిపోయాడు. ధర్మ విజయం, అహింస ధర్మాలే ఆచరణీయాలని నిర్ణయించుకున్న అశోకుడు తన జీవితకాలంలో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచి సైన్య విస్తరణ, రాజ్య విస్తరణ, ఆక్రమణలను పూర్తిగా మానేశాడు. ఈ యుద్ధం తర్వాత దాదాపు 40 ఏళ్ల పాటు రాజ్యం చేసిన అశోకుడు శాంతి, సామరస్యం, ప్రజల రాజ్య శ్రేయస్సులే లక్ష్యాలుగా రాజ్యం చేశాడు. అంతేకాక తన పిల్లలిద్దరినీ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ బౌద్ధ మత ప్రచారం కోసం పంపించాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.